అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మేము ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇలా వరి నార అనేది కానిచ్చింది. మా వారు ఇంకా నువ్వు వీడియో తీసుకొని పెట్టు, మా అందరి యూట్యూబర్స్కి చూపించు అని చెప్పినారండి. చూడండి ఎంత పచ్చగా వరి నార అనేది వేసినారో, ఎంత బాగా కానొస్తుంది కదండి. మా సైడ్ 2 సార్లు ఇట్లా వరి నారులు వేస్తారండి. ఎందుకంటే మా ఊర్లో బావులు ఉంటాయి, నదులు ఉంటాయి. అందుకేనండి 2 సార్లు వరి నారు అనేది వేసుకుంటారు. చూడండి, ఇప్పుడు నారు వేయాలని పొలాలు అన్ని నీళ్లు పెట్టి ట్రాక్టర్లతో దున్ని మట్టి అనేది మెత్తగా చేసినారంట. మా వారు చెప్తున్నారు. నారు అనేది కొంచెం పెరిగినాక అప్పుడు నారు అనేది నాటుతారంట. ఇవి ఇట్లా ఇంకా అన్ని వరి నార్ల పంటలేనంట అండి పండేది ఇక్కడ ఈ పొలాలలో. ఈ సైడ్ కూడా ఇంకా పని అనేది చేయలేదండి, ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, ఈ వైపు కూడా ఎంత బాగా వరి నార అనేది కానొస్తుందో చూడండి. చూడండి, ఈ సైడ్కి కోసం వేసినారండి. అసలు రైతులు కూడా చాలా గ్రేట్ అబ్బా. వాళ్ళు ఎండ అనక వానకనాక, సారీ అండి తెలుగు కొంచెం కొంచెం అర్థం చేసుకోండి. చూడండి, వాళ్ళు రాత్రిపూట గుడక వాళ్ళ వేసిన పంట కోసం ఎంత బాగా కావలిగా ఉంటారో. ఒక తల్లి బిడ్డ లెక్క చూసుకుంటారు వారు వేసిన పంటకి. అందరం పొద్దున లేచినప్పటి నుంచి కష్టాలు అనేది చేసుకుంటారండి. రైతులది కష్టం వేరు. చూడండి, ఇక్కడ మేము మా ఊరికి వెళ్ళే దారిలో ఇక్కడ బ్రిడ్జి వాగు అనేది కానొస్తుందండి. మా పిల్లలు ఎప్పుడు వచ్చి పోతున్నా మేము ఈ సైడ్ మా పిల్లలు చూడు నీళ్ళు నీళ్ళు అని చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న నీళ్ళు చూడండి అని. అక్కడ బట్టలు కూడా బాగా పిండుతున్నారండి. చాలా బాగా నిండుగా ఉందండి ఇవి నీళ్ళు. రైతులు అనేవి కష్టం వేరేది అన్నా కదండి. వాళ్ళు లేకపోతే మాకు ఫుడ్ అనేది లేదండి. ఎందుకంటే వాళ్ళు బాగా పంటలు పండిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ గెట్లకేమో కందు చెట్లు అని కూడా వేసినారంట. మా వారు చెప్తున్నారు. ఎందుకు అవి అంత పంట వేయలేదు అంటే అవి ఇంట్లోకి తినడం కోసం వేసినారని చెప్పినారండి. చూడండి, ఇది ఎంత బాగా గ్రీన్గా కానొస్తుందో, మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి వెళ్ళి వస్తుంటే. చూడండి, మళ్ళీ కంది చెట్లు కానొస్తున్నాయి. వాళ్ళకి ఇంట్లో కోసం అంట వేసుకున్నారు. చూడండి, ఈ సైడ్ కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో. బాగా ఉంటుందండి మా పల్లెటూరులో. మంచి వ్యూ కానొస్తూ ఉంటుంది. చూడండి, ఈ రోడ్డు కూడా ఎంత బాగుందో. అసలు మా పెళ్ళప్పుడైతే బాగానే లేదండి, ఇప్పుడు బాగానే ఉంది రోడ్డు. కొన్ని టైం అనేది మారుతుంటుంది కదా. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో రోడ్డు. చూడండి, ఈ సైడ్ కూడా పొలాలు అనేవి ఎంత పచ్చగా ఉన్నాయో. రైతుల కష్టంకి అస్సలు గ్రేట్ అబ్బా. రైతులు ఎంత బాగా కష్టపడుతూ ఉంటారు. మీ కష్టం ముందు మా కష్టాలు చిన్నవని అనుకొని సర్దుకొని పోతూ ఉంటామండి మేము. చూడండి, ఎంత దూరం చూసినా కూడా పచ్చనే కానొస్తుంది కదా. ఇంకా మా జీవితం కూడా ఇంతేనండి. మా జీవితంలో అనేది ఎండిపోయిన పొలం లాంటిదే. మన జీవితాన్ని మనమే బాగా గ్రీన్గా చేసుకోవాలంటే మనం ముందు అడుగు వేయాలండి. నేను కూడా ఇట్టనే నేను అందరి వీడియోస్ చూసే ముందు అడుగు అనేది వేసినాను. నా జీవితంలో పచ్చని పొలాల లెక్క నేను కూడా దిద్దుకోవాలా, నా పిల్లల కోసం నా కోసం అని అనుకున్నానండి. నా లెక్క మీరు కూడా ఆలోచిస్తుంటే లేట్ చేయకండి. మీరు కూడా నా వీడియో చూసి మీరు ముందుకు సాగాలని అనుకుంటున్నానండి. ప్రకృతే మనకి నేర్పుతుందండి. ప్రకృతే మనకి నేర్పుతుంది ఎట్లా జీవించాలో. నేను కూడా అట్లానే నేర్చుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. నాకు ఇంత బాగా ప్రేమనిస్తారు, సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నా వీడియోని ఇంకా షేర్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. మీ అందరి కోసం నేను కూడా కష్టపడుతున్నానండి. నేను ఎవరెవరి వీడియో చూస్తున్నా వాళ్ళందరి కష్టాన్ని గుర్తించే నేను అన్నీ చేస్తానండి. మీరు కూడా నాకే అంతే ప్రేమని పంపుతారని ఆశిస్తున్నానండి. తెలుగు బాగా నేర్చుకుంటున్నానని అనుకుంటున్నానండి. సరేనండి, ఈ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి కొత్త వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్. అల్లా హాఫీజ్.